నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ శివసత్తుల పూనకాలతో కోయదర్ల విన్యాసాలతో ఎంతో వైభవంగా జరిగే జాతర ఏదైనా ఉంది అంటే అది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరే అమ్మవార్లకు నివేదించే బంగారాన్ని భక్తులు మహాప్రసాదంగా స్వీకరించడం వనదేవతలకు మొక్కులు చెల్లించుకోవడం ఇలా ఈ వేడుకలో ప్రతి ఘట్టం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది సమ్మక్క సారలమ్మ జాతర రెండేళ్లకోసారి మాఘమాసంలో 4 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు కుంభమేళా తర్వాత అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి పొందిన ఈ సంబరం తెలంగాణ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో జరుగుతుంది అసలు ఈ జాతర ఎలా మొదలైందంటే పూర్వం ఈ ప్రాంతానికి చెందిన కొందరు కోయదొరలు వేట కోసం వెళ్ళినప్పుడు పెద్ద పులుల మధ్య ఓ పసిపాప కనిపించడంతో పాపకు తమతో తీసుకొచ్చి సమ్మక్క అని నామకరణం చేశారట ఆ పాప గూడానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరిగాయట కొన్నాళ్లకు కాకతీయులకు సామంతరాజైన పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేయడంతో ఆ దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే 3 సంతానం కలిగారు వారిలో సారలమ్మను గోవిందరాజులు వివాహమాడారు అయితే కరువు కారణంగా గిరిజనులు పన్ను చెల్లించకపోవడంతో ప్రభుత్వం ఆ తండాలపైన యుద్ధం ప్రకటించింది ఆ పోరులో పగిడిద్దరాజు నాగులమ్మ సారలమ్మ గోవిందరాజులు మేడారం సమీపంలోని సంపెన్నవాగు వద్ద నేలకూలారట ఇది చూసి జంపన్న కూడా సంపెన్నవాగులో ఆత్మార్పణ చేసుకున్నాడట అప్పటి నుండి సంపెంగనవాగును జంపెన్నవాగుగా పిలవడం మొదలుపెట్టారు తన వాళ్ళ మరణవార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి పోరాడింది ఆమె శౌర్యం చూసి ప్రతాపరుద్రుడే ఆశ్చర్యపోయాడట ఆ సమయంలోనే ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా వెన్నుపోటు పొడవడంతో ఆమె గాయంతోనే మేడారం గ్రామానికి చేరుకొని ఈశాన్య ప్రాంతంలో ఉన్న చిలకలగుట్ట వైపు వెళ్ళి ఓ మలుపులో అదృశ్యమైపోయిందట గూడెం వాసులు గాలిస్తే గట్టు మీదున్న నెమల్నార చెట్టు కింద పుట్ట దగ్గర ఓ కుంకుమ బర్ని కనిపించిందట అంతలోనే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడిగానే రాజ్యాన్ని పాలించాలి ఈ స్థలంలో 2 గద్దెలు కట్టించి రెండేళ్లకోసారి ఉత్సవం జరిపించమంటూ ఆకాశవాణి వినిపించిందట ప్రతాపరుద్రుడు తన తప్పును తెలుసుకొని గిరిజనులు కట్టాల్సిన కప్పాన్ని కూడా రద్దు చేశాడని రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేశాడని చెప్తూ ఉంటారు ఈ సంవత్సరం ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనున్న ఈ జాతరకు వచ్చే భక్తులు మొదట ఊరి పొలిమెరలోని జంపన్నవాగులో స్నానం చేసి ఆ తర్వాత సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్తారు ఈ వేడుకలో వెదురుకర్ర కుంకుమ బర్ని వల్లనే ఉత్సవ మూర్తులుగా కొలుస్తారు మొదటి రోజు సారలమ్మ ఆమె భర్త గోవిందరాజులు తండ్రి పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరుకుంటారు కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారులు తీసుకొస్తే కొత్తగూడ మండలం పోనుగుండ్లపులోని మరో పూజారి బృందం పగిడిద్దరాజుతో బయలుదేరుతుంది గోవిందరాజులను ఏటూరు నాగారం ప్రాంతంలోని కొండాయి గ్రామం నుంచి తీసుకువస్తారు చివరిగా సమ్మక్కను కుంకుమ బర్ని రూపంలో చిలకలగుట్ట వైపు చెందిన కొక్కెర వంశస్థులు తెచ్చి గద్దెపైన ప్రతిష్ఠిస్తారు 3 రోజుల భక్తులు బంగారం అంటే బెల్లం ఇతర కానుకల్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు 4వ రోజున దేవతలు వనప్రవేశం చేయడంతో ఈ జాతర ముగుస్తుంది ఈ జాతరకు వచ్చే భక్తులు వరంగల్ వరకు రైలు లేదా బస్సులో చేరుకుంటే అక్కడి నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి